ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు హుస్సేన్ అండి. ఏం చేస్తుంటారు సార్? కిరాణా షాప్. గ్రామం, మండలం? నకరేకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉందండి. వ్యవసాయదారులకైనా ఇటువంటి ఈ ఉచిత బస్సులు, అన్ని రకాల సౌకర్యాలు ఇది మంచిగానే కల్పించిండు. పాలన అయితే ఇప్పుడు మంచిగానే ఉంది. 6 గ్యారెంటీ కొన్ని గ్యారెంటీలు చేయలేకపోతారు, కొన్ని ఏ ప్రభుత్వం అన్ని చేయలేకపోతుందండి. ఎందుకంటే ఎవరైనా అప్పు తెచ్చి పెట్టవలసి అంటే ఎవరికైనా అది ఇబ్బందిగా ఉండి మన ఇంట్లోనే ఒక 5-6 ఊరు ఉన్నప్పుడు సంవత్సరానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్రం మొత్తం ఇవన్నీ అప్పులు తేవాలంటే అందరినీ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా వాళ్ళు కూడా రైతులకు మంచిగా చేశారు. వారి పరిపాలన కూడా మంచిగా ఉంది, ఇక వీరి పరిపాలన కూడా మంచిగా ఉంది. కాంగ్రెస్ పరిపాలన కూడా ఇక మంచిగా ఉందండి. దానికంటే కొంచెం మెరుగ్గా కేసీఆర్ పాలన కంటే కొంచెం మెరుగ్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకన్న సార్. ఏం చేస్తుంటారు సార్? ఖాళీగానే ఉంటుంది సార్, కాలేజ్ స్టడీస్. గ్రామం, మండలం? నూతన కల్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే బాగానే ఉంది, కానీ ఈ ఫ్రీ బస్ అనేది కొద్దిగా ఈ ఛార్జీలు పెట్టుకొని పోయే వాళ్ళకి, కాలేజీ పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ పాస్ల వాళ్ళకి ఫ్రీ బస్ అనేది అంటే మామూలుగా లేని వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ₹1,00,000 ఉద్యోగస్తులు కూడా ఫ్రీగానే ఇవ్వడం అనేది అది బాగాలేదు. ఫ్రీ బస్ అనేది ఈ ఉచిత పథకాలు కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కలిగిస్తే ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళ జీవితాలు కూడా మంచిగా ఉంటుందని భావిస్తాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా బాగానే చేసిర్రు, ఆయన కూడా బాగానే చేసిండు. నీళ్లు కానీ ఇంకా రైతులకు కానీ బాగానే చేసిన రైతు బంధువులు అంటే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పురుషు సత్యం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మండలం నూతనకల్, గ్రామం చిల్పకుంట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగానే ఉంది, కానీ రైతులకు మాత్రం ఆ రైతు భరోసా ఒకటి వేస్తామని వేయడం లేదు. దాని మీద తప్ప మిగతా వాటి మీద అన్నిటి మీద మంచి అభిప్రాయం ఉన్నది. ఒక రైతులు మాత్రం రైతు భరోసా కొరకు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. దాని మీద ఒకటే జనంలో వ్యతిరేకత ఉన్నది. మిగతా ఫ్రీ బస్సు కానీ, ఉచిత గ్యాస్ కానీ మిగతా అన్ని కూడా బాగానే చేస్తాము. పరిపాలన అయితే మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 3 ఎకరాలు అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, చాలా హామీలు ఇచ్చిండు, కానీ దళిత బంధు కూడా అన్ని గ్రామాలలో అందరికీ ఇవ్వకపోవడం వల్ల విరక్తితోటి పరిపాలనలో మార్పు చేయాలని రేవంత్ రెడ్డికి వేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కూడా మొత్తం హామీలు 6 గ్యారెంటీల అమల్లో ఒక 2-3 చేస్తూ ఉండు, మిగతా కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. రేవంత్ రెడ్డి పాలన అంటే రైతులకు కొద్దిగా ఇబ్బందే పెడతాడు. అందులోటి కొన్ని హామీలు అమలు చేసి కొన్ని చేస్తాడు, కొన్ని చేయట్లే. దీన్ని బట్టి పాత ప్రభుత్వమే బెటర్ అనిపించింది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏ హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చిండు. ఈ ప్రభుత్వం కొన్ని చెప్తాను కానీ కొన్ని పనులు కావట్లే. థ్యాంక్ యూ సార్.